వేణు ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ గాయకుడు బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆయనతో పాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని MVP కాలనీలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాహుల్ సిప్లిగంజ్ బావుమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా MVP కాలనీ పోలీసులు దీన్ని మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ బావుమరిది కర్వారపు రాహుల్ రెడ్డి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగ తీసుకుని మోసం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడటం, పరువు నష్టం కలిగించడం, దొంగతనం చేయడంతో పాటు తన ప్రాణాలకు హాని తలపెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్, రాహుల్ రెడ్డిలతో పాటుగా అడ్వకేట్, జర్నలిస్టుల పేర్లు సైతం FIRలో చేర్చినట్లుగా తెలుస్తుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ గాయకుడు బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లీగంజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాహుల్ సిప్లీగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఎంవిపి కాలనీ పోలీసులు దీన్ని మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. రాహుల్ సిప్లీగంజ్ బావమరిది కర్వారపు రాహుల్ రెడ్డి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగ తీసుకుని మోసం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడటం, పరువు నష్టం కలిగించడం, దొంగతనం చేయడంతో పాటు తన ప్రాణాలకు హాని తలపెట్టేందుకు యత్నిస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లీగంజ్, రాహుల్ రెడ్డిలతో పాటు అడ్వకేట్, జర్నలిస్టుల పేర్లు సైతం ఎఫ్ఐఆర్లో చేర్చినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాఖ నుంచి అందిస్తారు అవతార్ యాదవ్ ఫోన్ ద్వారా. అవతార్ యాదవ్, చెప్పండి, అసలు రాహుల్ సిప్లీగంజ్ బావమరిది కేసు ఏంటి? ఈ యొక్క పూర్వపరాలు మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? లక్ష్మీ, నాకు విశాఖపట్నంలో అయితే బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లీగంజ్ పైన అయితే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనతో పాటు 15 మంది పైన కూడా ఇక్కడ మొగలవానిపాలెం ఎంఈపీ స్టేషన్ అయితే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో తీవ్ర కలకలం అయితే సృష్టించింది. ఆయన బావమరిది అలాగే రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానన్నారని చెప్పేసి శారీరకంగా వాడుకొని మోసం చేశారని ఇదైతే మాత్రం ఈ ఫిర్యాదుతో అయితే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నేరపూరిత కుట్రతో వీళ్ళైతే మాత్రం చేసుకున్నారని బెదిరింపులు, సైబర్ హింస, పరువు నష్టం, బ్లాక్ మెయిలింగ్, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎగతం ప్రాణాలకు ముప్పు, దోపిడీ, ఇలా పలు రకాలుగా వాళ్ళపైన అయితే మాత్రం కేసు అభియోగాలు నమోదు చేసి రాహుల్ సిప్లీగంజ్ మీద కూడా ఇప్పుడు దీనిలో చేర్చడం మీద ఉద్దేశం ఏంటంటే రాహుల్ సిప్లీగంజ్ కూడా ఈమెను బెదిరించిన వాళ్ళు ఉన్నారా? రాహుల్ సిప్లీగంజ్ కూడా ఆయనలో ఉన్నారని చెప్పేసి ఆయన కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఆయన పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఉందో విశాఖ సిపి శంఖభద్రబాబు ఆయన సమక్షంలో వీరు వెళ్ళి దీన్ని అయితే తీసుకొని కేసును అయితే మాత్రం ప్రెజెంట్ అయితే మాత్రం హైకోర్టు లోనే రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీనికైతే అడ్వకేట్ గీతా ప్రసన్న చంద్ర పేరును అలాగే కూడా ఈ ఎఫ్ఐఆర్ లో చేర్చడం చర్చనీయాంశంగా మారింది. అంటే అవతారాదో ఏదైనా కూడా ఒక సింగర్ అనేవాళ్ళు చాలా క్రమశిక్షణగా ఉంటారు ఎప్పుడు కూడా, కానీ ఎందుకు పదే పదే ఏదో ఒక కేసుల్లో వివాదాల్లో ఎప్పుడు రాహుల్ సిప్లీగంజ్ ఇరుక్కుంటూ ఉంటారు? ఎందుకంటే గతంలో కూడా ఈయన మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, డ్రగ్స్ విషయానికి సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చినాయి, రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఎందుకు రాహుల్ సిప్లీగంజ్ అనునిత్యం వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు? దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఉందా? మనం చూసుకున్నట్టయితే సెలబ్రిటీ హోదాలో ఉండేటప్పుడు చాలా రకాల అంశాలు ముడిపడి ఉంటాయి. వాళ్ళు వ్యక్తిగతంగా కొన్ని రకాలుగా వేరే పరిచయాలు ఉంటాయి. వారితో వెళ్ళినప్పుడు కానీ వ్యతిరేక కలిసినప్పుడు వాళ్ళు చూసుకున్న ఫ్రెండ్స్ ని బట్టి కూడా ఇవి జరుగుతూ ఉండొచ్చు. అలాగే ఇలాంటి వివాదాల్లో ముఖ్యంగా ఇలాంటి వివాదాల్లో ఏదైతే ఉందో ఈయన ద్వారా అవ్వచ్చు, లేదంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 15 మంది పైన ఉన్నారో అటువంటి వ్యక్తులు ఉండేటప్పుడు ఒకరు చేసినా వాళ్ళ తరపున ఎవరు చేసినా తప్పు మాత్రం ఎవరైతే సేమ్ ఉన్నారో వాళ్ళపైన రావడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఈయన కొన్ని చొరవగా ఉండడం, దానిపైన ఈయన ముందుకు దూసుకెళ్ళడం పైన కూడా ఎక్కువ శాతం ఈయన పైన ఇలాంటి ఆరోపణలు రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అవుతారు మీరు విషయాన్ని అందజేసినందుకు. ప్రముఖ గాయకుడు బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లీగంజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది. రాహుల్ సిప్లీగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఎంవిపి కాలనీ పోలీసులు దీన్ని మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. రాహుల్ సిప్లీగంజ్ బావమరిది కర్వారపు రాహుల్ రెడ్డి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగ తీసుకుని మోసం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడటం,
పరువు నష్టం కలిగించడం, దొంగతనం చేయడంతో పాటు తన ప్రాణాలకు హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్, రాహుల్ రెడ్డిలతో పాటు అడ్వకేట్లు జర్నలిస్టుల పేర్లు సైతం ఎఫ్ఐఆర్లో చేర్చినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపై మరింత సమాచారం మరి కాసేపట్లో మీకు తాజాగా మేము అందిస్తాం. బ్రేకింగ్ న్యూస్ కూడా మీకు ఒక విస్ఫోటనం లాంటి వార్త కూడా తెలియబోతుంది. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తంగా 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దాదాపుగా 2.64 కోట్ల ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లుగా వెల్లడించారు. మొత్తంగా 78.30% ఫారాల డిజిటలైజేషన్ నమోదైనట్లుగా తెలిపారు. 73.39 లక్షల ఎమ్యూనరేషన్ ఫారాలను సేకరించలేకపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. వీటిలో 21.70% ఫారాలను అన్కనెక్టబుల్గా గుర్తించారు. 45.18 లక్షల మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లినట్లుగా గుర్తించారు. అలాగే 9.22 లక్షల మంది మరణించినట్లుగా నమోదు కాగా మరో 11.25 లక్షల మంది అందుబాటులో లేరని లేదా ట్రేస్ కాలేదని తెలిపారు. అలా 6.7 లక్షల మంది ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైనట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తెలంగాణలో ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ అనంతరం ఓటర్ల జాబితాలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తంగా 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దాదాపుగా 2.64 కోట్ల ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లుగా వారు వెల్లడించారు. మొత్తం 78.30% ఫారాల డిజిటలైజేషన్ నమోదు అయినట్లుగా తెలిపారు. 73.39 లక్షల ఎమ్యూనరేషన్ ఫారాలను సేకరించలేకపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. వీటిలో 21.70% ఫారాలను అన్కనెక్టబుల్గా గుర్తించారు. 45.18
లక్షల మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్ళినట్లుగా గుర్తించారు. అలాగే 9.22 లక్షల మంది మరణించినట్లుగా నమోదు కాగా మరో 11.25 లక్షల మంది అందుబాటులో లేరని లేదా ట్రేస్ కాలేదని తెలిపారు. అలాగే 6.70% లక్షల మంది ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైనట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తెలంగాణలో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ అనంతరం ఓటర్ల జాబితాలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు రాజకీయ నేత ప్రకాష్ రాజ్ ఓటును ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికారులు తొలగించారు. బెంగళూరులోని ఆయన ఓటును తొలగించినట్లుగా సమాచారం. ఇప్పటికే ఆయనకు 4 ఓట్లు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తన ఓటును తొలగించడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బెంగళూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని ఆయన పేర్కొన్నారు. తాను బెంగళూరులోనే పుట్టి పెరిగి చదువుకున్నానని తెలిపారు. అంతేకాకుండా బెంగళూరు నుంచి ఎంపీగా కూడా పోటీ చేశానని గుర్తు చేశారు. తొలగించిన 65 లక్షల ఓట్లలో నేను కూడా ఒకడినని అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తన ఓటర్ ఐడిని తిరిగి పొందేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాలో కూడా తనకు తెలియదని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పెద్ద జోక్గా అభివర్ణించిన ప్రకాష్ రాజ్ అధికారుల తీరుపై వ్యంగ్యంగా స్పందించారు. ప్రముఖ నటుడు రాజకీయ నేత ప్రకాష్ రాజ్ ఓటును ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికారులు తొలగించారు. బెంగళూరులోని ఆయన ఓటును తొలగించినట్లుగా సమాచారం. ఇప్పటికే ఆయనకు 4 ఓట్లు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తన ఓటును తొలగించడంపై ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బెంగళూరు నియోజక ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని చెప్పుకొచ్చారు. తాను బెంగళూరులోనే పుట్టానని పెరిగానని చదువుకున్నానని ఆయన తెలిపారు. అంతేకాకుండా బెంగళూరు నుంచి ఎంపీగా కూడా పోటీ చేశానన్నారు. తొలగించిన 65 లక్షల ఓటర్లలో నేను కూడా ఒకడినంటూ ఆయన వ్యాఖ్యానించారు. తన ఓటర్ ఐడిని తిరిగి పొందేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాలో కూడా తనకు తెలియదని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పెద్ద జోక్గా అభివర్ణించిన ప్రకాష్ రాజ్ అధికారుల తీరుపై వ్యంగ్యంగా స్పందించారు. Friends, Satyu, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre,
And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. क्या क्या कागज दिखाना पड़ेगा to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ నెల 18 నుంచి వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. అండర్ పాస్లు, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన పోలీసు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. చెక్పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు మాత్రం రెండు వైపులా ట్రాఫిక్ అనుమతి ఇవ్వనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 2 లైన్ల రోడ్లలో ఒకే వైపుగా వాహనాల రాకపోకలు సాగనున్నాయి. ట్రాఫిక్ మళ్లింపు నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ నెల 18 నుంచి వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. అండర్ పాస్లు, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. చెక్పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు మాత్రం 2 వైపులా ట్రాఫిక్ అనుమతి ఇవ్వనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 2 లైన్ల రోడ్లలో ఒకే వైపు వాహనాల రాకపోకలు సాగనున్నాయి. ట్రాఫిక్ మళ్లింపుల నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.
కామారెడ్డి జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికేట్ల వ్యవహారం కలకలం రేపుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు దివ్యాంగుల కోటా లబ్ధి పొందేందుకు కొందరు నకిలీ సదరం ధృవపత్రాలు పొందినట్లుగా మెడికల్ బోర్డు గుర్తించింది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో 18 మంది సదరం సర్టిఫికేట్లు అనుమానాస్పదంగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఎలాంటి శారీరక లోపాలు, అంగవైకల్యం లేని వారు కూడా తప్పుడు పద్ధతుల్లో సదరం సర్టిఫికేట్లు పొందినట్లుగా తెలుస్తుంది. మరికొందరు తక్కువ శాతం వైకల్యం ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఉన్నట్లుగా సర్టిఫికేట్లు పొందినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో అనుమానాస్పదంగా ఉన్న సర్టిఫికేట్లను రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా డిఆర్టీఓ దామోదర్ తెలిపారు. వాళ్ళు డిఫరెంట్ టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు అప్లికెంట్స్ని మెడికల్ బోర్డ్కి రిఫర్ చేసినప్పుడు అప్లికెంట్స్ ఉన్నారు వాళ్ళు డిఫరెంట్ టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు అప్లికెంట్స్ని మెడికల్ బోర్డ్కి రిఫర్ చేసినప్పుడు యూడిఐడిలో ఉన్నటువంటి డిసబిలిటీ పర్సంటేజ్కి అలాగే మెడికల్ బోర్డు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి డిసబిలిటీ పర్సంటేజ్కి వేరియేషన్ ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళపైన యాజ్ పర్ నామ్స్ చర్యలు తీసుకోమని ఒక లిస్ట్ అనేది కమ్యూనికేట్ కావడం జరిగింది. దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకి యాజ్ పర్ నామ్స్ వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది గుర్తించారు సార్? మళ్ళీ ఎంత వేరియేషన్ ఎంత మరి? సో ఇప్పటి వరకు మనకి అరౌండ్ 18 మెంబర్స్ లిస్ట్ అయితే కమ్యూనికేట్ అయింది మనకి. సో అందులో వేరియేషన్ అంటే ఒక 20 to 30% వేరియేషన్స్ కనపడతా ఉన్నాయి. సో అది డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్గా ఉంది. సో బట్ మెడికల్ బోర్డ్ ఏదైతే ఐడెంటిఫై చేసిందో దాన్ని బేస్గా తీసుకోవడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ విల్ టేక్ యాక్షన్. ఎన్ని డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు గుర్తించారు? అదైతే ఇంకా డిపార్ట్మెంట్ వైజ్ రెడీగా డేటా లేదు. బట్ ఓవరాల్గా 18 మెంబర్స్ ఉన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్లో యూడిఐడి సర్టిఫికేట్ని మనం ఆ పాత యూడిఐడి ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో మెడికల్ బోర్డ్ ప్రకారం ఏదైతే డిసబిలిటీ పర్సెంటేజ్ వచ్చిందో దాని ప్రకారమే వాళ్ళకి అప్లికబిలిటీ ఉంటుంది. ఫిజికల్ ప్రతిసారి ఇలాంటివి జరుగుతున్నాయి కానీ వీటిపైన మీరు ఎలాంటి కట్టడి చేయబోతున్నారు సార్? సో ఇది గతంలో తీసుకున్నటువంటి యూడిఐడి కార్డ్స్లో జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నో మనకు క్లియర్గా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ద మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే అసెస్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్క ఎలిజిబుల్ పర్సన్స్కి కూడా మనం యూడిఐడి కార్డు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. బట్ ఎట్ ద సేమ్ టైం ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిస్ కాకుండా కూడా తీసుకుంటున్నాము. అండ్ ఎక్విప్మెంట్ కూడా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అనేది మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉంది కాబట్టి పొరపాట్లు ఏమీ లేకుండా టోటల్గా సిస్టమ్ బేస్డ్ పర్సంటేజ్ ఆఫ్ డిసబిలిటీ జనరేట్ అయ్యేటట్టుగా ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ కూడా వచ్చింది కాబట్టి సో పొరపాట్లు అనేవి ఆల్మోస్ట్ చాలా వరకు తెలిపినాయి. అంటే సమన్వయ లోపం ఎక్కడ జరుగుతుంది సార్ ప్రతి సంవత్సరం? సమన్వయం అనే కన్నా కూడా మనకి ఎందుకంటే అక్కడ గతంలో మనకి సాఫ్ట్వేర్ బేస్డ్ అసెస్మెంట్ లేనప్పుడు కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. బట్ అదర్ దెన్ దట్ దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ అసెస్మెంట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో వైసీపీ నేత నవ్వులూరి చెన్నారెడ్డి అతి దారుణ హత్య ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. చెన్నారెడ్డి హత్యపై ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మాజీ సీఎం జగన్తో జరిగిన ఫోన్ సంభాషణలో మనవాళ్లే చంపేశారంటూ భాస్కర్ రెడ్డి పలుమార్లు చెప్పినట్లు పేర్కొంటున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు
చెన్నారెడ్డి ఎదుగుదలకు తట్టుకోలేకే కొందరు కార్లతో వెంబడించి వేటాడి హత్య చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడి వర్గాల మధ్య ఉన్న విభేదాలే ఈ హత్యకు కారణమని మృతుడి మామ ఆరోపిస్తున్నారు. దీంతో అసలు చెన్నారెడ్డిని హత్య చేసింది ఎవరు, హత్య వెనుకున్న రాజకీయ విభేదాలే కారణమా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కారు వెనకోటి ముందు ఒకటి పోలయ్యి కారుతో గుద్ది కారం వెళ్ళారు పడగానే గొంతుకాయ పోసారు. ఎవరితో చేయించినారు? మనోళ్ళే మనుషులు కూడా తెలియదు. మనోళ్ళే ఎమ్మెల్యే కాదు పడలే, అందరం బట్టి తిరుగుతుంటారు వాళ్ళు. మనోళ్ళే, సొంతోళ్ళే, గవర్నమెంట్లే కాదు, మళ్ళీ వేరే పార్టీ కాదు. 8వ తారీఖు రంగచంద్ర మండల హెడ్ క్వార్టర్ కావాలని కార్తో కొట్టి గొంతు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఎప్పటికీ కూడా తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన షబ్బీర్ అలీ పూర్వ విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. తన విద్యాభ్యాసానికి పునాది వేసిన పాఠశాలతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పాఠశాల అభివృద్ధి కోసం ఇప్పటికే 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని షబ్బీర్ అలీ తెలిపారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇదే నా క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్లో నేను దాదాపు 5 సంవత్సరాలు ఇదే రూమ్లో నా ఎస్ఎస్సి కంప్లీట్ అయింది ఇక్కడనే. అంటే 71 అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు కంటే ముందు ఈ స్కూల్లో నేను చదువుకున్న విద్యార్థి. ఇవాళ నా టీచర్లు లేరు నా మధ్యలో. నాకు శిక్ష చెప్పిన టీచర్లకు, నాతోనే ఉన్న విద్యార్థులు ఇప్పుడు కూడా చాలామంది బతికి ఉన్నారు. మేము ఇక్కడనే చదువుతుంది. నేను ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. అంటే ఫస్ట్ బెంచ్లో ఎవరు కూర్చుంటారో మీకు తెలుసు, ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళే ఫస్ట్ బెంచ్. అప్పుడు మ్యాథమెటిక్స్, జామెట్రీలో నేను టాపర్గా ఉండే. ఎస్ఎస్సిలో కూడా టాప్ క్లాస్గా చేస్తున్నాను. స్కూల్కు ఈ గతి చూసి నాకు చాలా, నేను ఇంత పెద్ద నాయకుడు అయిపోయిన తర్వాత కూడా నేను ఈ హై స్కూల్కు చేయలేదని నాకు ఒక మనసులో ఒక బాధ ఉంటుండే. ఎప్పుడు ఇక్కడికి వెళ్ళి పాస్ అయినా నాకు జ్ఞాపకం వస్తుంది, నా స్కూల్కు నేనేం చేయలేకపోయినా. అంతలోపలే నేనేసింది నేను కడతా, కానీ తమరి సహకారం కూడా కావాలంటే గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడున్న హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్ అండ్ మా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది. తిరుమలపాలెం గ్రామంలో ఓ పొలంలో నూకాలమ్మ అమ్మవారు స్వయంభూగా వెలిశారని భక్తులు తెలిపారు. పవిత్ర ఆషాఢ మాసంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి తరలివస్తున్నారు. తనకు కలలో అమ్మవారు కనిపించి పొలంలో స్వయంభూగా వెలుస్తున్నానని చెప్పినట్టుగా పొలం యజమాని దుర్గారావు తెలిపారు. ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెం గ్రామం. అమ్మవారి కల్లో కనిపించి మామూలుగా పొలంలో ప్రత్యక్షమైనట్టు కనిపించిందండి. కనిపిస్తే ఇది మా మామగారికి నేను ఆ నైట్ చెప్పాను. ఆ నైట్ చెప్తే అక్కడ చెట్లు ఊగినాయి అని ఆ తెల్లారే ఈ కాలనీ వాళ్ళు అనుకున్నారండి. అనుకుంటే తర్వాత ఇలా కల్లోకి వస్తుంటే మా ఇంట్లో పెద్దవాళ్ళకి, నేను మా బాబాయిలకి వీళ్ళందరికీ చెప్పాను. మా బాబాయిలకి, మా పిన్నులకి వీళ్ళందరికీ చెప్పాను. చెప్తే వాళ్ళందరూ తర్వాత మరి మా బావగారికి చెప్పానండి. మా బావగారికి కూడా చెప్పాను.
ఇంకా మా పిన్ని వాళ్ళు, మా చిన్నాన్నలు, మా నాన్నమ్మలు వీళ్ళు కలిపి అమ్మవారికి పోగేశారంటండి. తర్వాత ఇంకో విషయం అన్నాడు. మాది ఏలూరు జిల్లా దోదన మండలం సత్యమూడు గ్రామం అండి. ఈ మా బామ్మది గారికి నూకలమ్మ తల్లి దేవత వస్తుందండి. ఒకసారి నాకు ఫోన్ చేసి, బావ ఇలాగ కళ వచ్చింది బావ, ఇలాగ మా తోటలో వెళ్తారని కళ వచ్చింది బావ, నాకు ఏంటి అర్థం కావట్లేదని ఫోన్ చేశాడండి. ఒక ఇంటికాడ దేవతను రామ్మని పొగేసామండి. పొగేస్తే 3 రోజులు శుక్రవారం నాడు వేసామండి. సాయంకాలం మధ్యాహ్నం టైం 3 టైంలో 3 రోజులు ఆ చేను వైపు ఎవరిని వెళ్ళొద్దని చెప్పిందండి ఆ కుటుంబం మట్టికి. నేను ఆయన కల్లో కాబట్టి చెప్తాను, ఆయన వచ్చి చెప్పేదాకా మీరు ఆ చేలోకి అడిగట్టొద్దని చెప్పిందండి. శుక్రవారం అయిపోయిందని మేము ఇంటికి వెళ్ళిపోయామండి. శనివారం సాయంకాలం మేము మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. శనివారం తెల్లగట్ట ఆదివారంగా ఆయన కల్లోకి వచ్చి, నేను ఆ తోటలో కరివేపాకు చెట్టు కింద వెలిసిందని చెప్పిందండి నూకలమ్మ తల్లి. పొద్దున మమ్మల్ని లేపి చెప్పాడండి. చెప్తే మాకు పూర్తి డౌట్ అనిపించి మళ్ళీ స్నానాలు గట్ట చేసి మళ్ళీ ఆ దేవతకి పొగేసామండి. పొగైతే, మీరు అర్జెంటుగా మీ ఇద్దరు కలిసి ఆ ఇంటి పెద్దను తీసుకుని వెళ్ళి కరివేపాకు చెట్టుకి వెళ్ళిపో, అక్కడ వెలిచానని చెప్తున్నాను దేవత. మేము మా మామగారు అందరూ ఫోన్ చేసామండి. ఇలా జరిగిందండి, ఇలా వచ్చింది, ఇలా వేసామని. దుక్కులా ఉండి ఏం కాపాడలేదండి. ఈయన ఇలాగ వచ్చి ఇలాగ చేయటి ఇలాగని ఇక్కడ వెలిచానని ఇలా అన్నారండి. అనేటప్పటికి ఈయనకి దేవత వచ్చి ఇక్కడ వెలిచాను నిరూపించుకున్నాను అందండి. మేము అన్నామండి, ఆ ఫ్యామిలీ మొత్తం వచ్చాక మాట్లాడుతున్నాము, శాంతించి అన్నామండి. తూగిందని చెప్పారండి ఆ బజార్ వాళ్ళందరూ. ఆ చెట్టు మా చెట్టు అని పుకారు అయిందండి. అది చూస్తే మా చెట్టు కాదండి. అప్పుడు మా మనవడికి ఫోన్ చేస్తే, మా అబ్బాయిలకు చెప్తేనండి మా మనవడికి ఫోన్ చేసి ఉపాసం వండిచ్చి పొగేసారండి మా 2 అబ్బాయి ఇంటికాడ. పొగేస్తే నేనే ఊపాను. ఆ బజార్ వాళ్ళకి అందరికి వెనకర చేశాను. నేను ఈశాను మూలలో 10 గజాల దూరంలో నేను కరివేపాకు చెట్టు కాడ ఉంటాను, నన్ను చూసుకోండి అని చెప్పిందండి. మాకు ఎలా తెలుస్తుందమ్మా, నువ్వు ఎక్కడ తెలిసేది అన్నారండి మా అబ్బాయిలు, మా కోడళ్ళు. మీరు నన్ను ఏం చేయక్కర్లేదు, నేనే వచ్చేస్తాను బయటకు అంది. బయటకు అంటే నేను రీతిరా అతనికి ఆ తల్లి వాళ్ళ అతనికి కనపడి, నేను కరివేపాకు చెట్టు కాడ ఉన్నాను, మీరు వచ్చి చూసుకోండి అందంటండి ఆ తల్లి. మాకు అందపాలు మరి పిల్లోడికి ఇలాగా కనపడుతుందని ఇవన్నీ చెప్పాడండి మాకు. అయితే ఆవిడ అమ్మవారు వెళ్తాను అని అన్నది కాబట్టి మా ఇంటికి వచ్చాడండి. పిన్ని చిన్నాన్న మీరు కూడా రండి అన్నాడు. అలాగే మా ఆయన గారు మందేత్తకి వెళ్ళాడండి చేలోకి. రాలేదమ్మా వెళ్దాం అన్నాం. అంతట్లోకి పెద్దామని తీసుకుని మీరు నడవండి, నేను వెనకాల వస్తానని చెప్పాం. అలాగే మా ఆయన గారు దారిలో ఎదురయ్యాడు. నాకు చేయంగానే మేము మా ఆయనకి ఫోన్ చేసి, మీ ఇద్దరు మా ఆయన నేను వచ్చేటప్పటికి కడుకుందండి ఆవిడ. ఇప్పుడు కాళ్ళు కట్టడానికి ఏర్పడినాయండి. అమ్మవారు పైకి లేస్తారండి. బాపట్లలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ స్వయంగా ముందడుగు వేశారు. అవయవదాన పక్షోత్సవాల్లో భాగంగా బాపట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే స్వయంగా అవయవదానం చేసేందుకు నమోదు చేసుకున్నారు. అనంతరం అవయవదాన ప్రతిజ్ఞ చేశారు. మరణానంతరం అవయవాలను దానం చేయడం ద్వారా పలువురికి ప్రాణదానం చేసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని జిల్లా అవయవదాన సంఘం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు పిలుపునిచ్చారు. రోజు రోజుకి టెక్నాలజీ మారుతున్న ఈ తరుణంలో ఆ టెక్నాలజీకి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో మనందరం కూడా ఈరోజే మన అవయవ దానం చేస్తే ఆ టెక్నాలజీ పరంగా మనం ఆమోద ముద్ర తెలియజేసి ఎంట్రీ చేసుకోగలిగితే టెక్నాలజీలు ఎన్ని మారినా అది బ్రెయిన్కే కానీ సడన్గా ఒక మనిషి డెత్ అయితే, యాక్సిడెంటల్ డెత్ అయితే మన ప్రాణాలు పోయినా కూడా మన శరీరంలో ఉన్న అవయవాలు ఇంకో మనిషికి ఉపయోగపడేటట్లుగా, అది కన్ను అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, అలాగే లంగ్స్ అవ్వచ్చు, ఆఖరికి మన ఎముకలు కూడా వేరే వాళ్ళకి పనికొచ్చే పరిస్థితులు ఉంటాయి. అలా యాక్సిడెంటల్ డెత్ అయిన వాళ్ళకే ఈ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దేవుడు ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో మరణం ఇస్తాడో తెలియదు. అది నేనైనా మీరైనా మనందరం ఎవరైనా యాక్సిడెంటల్ డెత్లు అవుతాయి, న్యాచురల్ డెత్లు అవుతాయి, అగ్నిమాపక వలన కూడా, అగ్ని వలన కూడా మనం డెత్ అవుతాం. అలా రకరకాల చావులు
యాక్సిడెంట్ డెత్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇంకోళ్ళకి ప్రాణం ఇవ్వచ్చు. కాబట్టి మనం అందరం కూడా మనం ప్రాణం పోయినా ఇంకోళ్ళకి ప్రాణం అందించటం, మన శరీరం ద్వారా వేరే శరీరానికి ఆ అవకాశం కలగజేయటం అనేది మనసున్న మనుషులుగా మనందరం విధి అని తెలియజేస్తూ, అందులో భాగంగా ఈరోజు అవయవ దాన పక్షోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి చైర్మన్గా మన డాక్టర్ గారు, సూపరింటెండెంట్ సిద్ధార్థ గారు, అలాగే సెక్రటరీగా సాయిబాబు గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళటం, ఎప్పటికప్పుడు ఎంట్రీ చేసుకుని ఆ ఎంట్రీ అయ్యి ఓటీపీ మళ్ళీ మన ఫోన్కి వస్తే ఆ ఓటీపీ తెలిస్తే మన అంగీకారం తెలియజేసేటట్లుగా ఒక సిస్టాన్ని క్రియేట్ చేసుకుని ముందుకెళ్తున్నారు. ఆ సిస్టంలో భాగంగా అవయవ దానం చెయ్యండి, జీవితాలను కాపాడండి అని ఒక నినాదం ఇస్తూ నేను ఇక్కడికి వచ్చి ఈ సెంటర్ను ఓపెన్ చేయడానికి వచ్చి నేను కూడా నా అవయవ దానం అంగీకార పత్రం ఇప్పుడే రోజు రోజుకి టెక్నాలజీ మారుతున్న ఈ తరుణంలో ఆ టెక్నాలజీకి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో